హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదేనా? హైదరాబాద్లో అయితే 80% లిటిగేషన్ ల్యాండ్స్. 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్లో. మన టంగికి బోన్ లేదు, ఎటైనా తిప్పొచ్చు. ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు మీడియా వాళ్ళు. క్యాపిటల్ అప్రిషియేషన్కి ప్లాట్ బెటరా లేకపోతే అగ్రికల్చరల్ ల్యాండ్ బెటరా? ప్లాట్ కొనుక్కుంటే కబ్జాకు గురవుతారు. ఈరోజు మీరు 30 లక్షలు పెట్టండి, ఆఫ్టర్ 15 years మీకు 3 కోట్లు ఇస్తాం. కొత్త ట్రిపుల్ నేను చెప్తాను వినండి. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో కుప్పకూలిన రియల్ ఎస్టేట్. హాయ్ హలో నమస్తే, నేను మీ కౌశిక్ మరిడి. ఈ వీడియోలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి A to Z డిస్కస్ చేద్దాం. అసలు ఉన్న పలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా? ఏం కొనాలి? అగ్రికల్చరల్ ల్యాండా, ప్లాటా, లేకపోతే కమర్షియల్ బిల్డింగా, ఫ్లాటా, ఇండివిజువల్ హౌసా, విల్లానా, ఏం కొనాలి? ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో 35 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీకి CEO కూడా. సార్ నమస్తే అండి. నమస్తే. సో ఇన్ని రోజులు మీరు 15,000 కంటే ఎక్కువ మందికి మంచి ప్రాపర్టీని కొనడంలో హెల్ప్ చేశారు. కానీ ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు కాస్త వేరు. ఎందుకంటే తెలంగాణలో గవర్నమెంట్ మారింది, కాస్త డౌన్ అయింది. ప్లస్ ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. చాలా మంది ఇన్వెస్టర్స్ లైక్ 10 to 20% ఎంతో తెలియదు కానండి, నాకు మీకే తెలియాలి, వాళ్ళందరూ అమరావతికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు చాలా ఫ్లాట్స్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి హైదరాబాద్ లో వింటూ ఉన్నా. అసలు ఏంటి సార్, కొన్ని ఏరియాస్ లో చూసుకున్నట్లయితే లైక్ నారక్రమ్ కూడా లేకపోతే కోకోపేటలో చూసుకున్నట్లయితే స్క్వేర్ ఫీట్ అన్నది 8,500 కంటే ఎక్కువ నడుస్తుంది. సో ఉన్న పలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదేనా? చాలా పెద్ద ప్రశ్న, మంచి ప్రశ్న. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ మీద పెట్టినట్టు ఎవరు లాస్ అవ్వలేదు. అవును సార్. ఎక్కడైనా, హైదరాబాద్ అనే కాదు, వైజాగ్ అనే కాదు, బెంగళూరు అనే కాదు. సో రియల్ ఎస్టేట్ తర్వాత మనం డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మాట్లాడుతా ఉన్నాం. రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ అప్రిషియేషన్. ఇప్పుడున్న ప్రస్తుత మార్కెట్లో రియల్ ఎస్టేట్ ఉన్నంత డిమాండ్ ఎక్కడ కనిపించట్లేదు. మీరు అయితే గోల్డ్లో కానీ, స్టాక్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఇట్లన్నిట్లో. సో హైదరాబాద్లో మీరు చెప్పిన మాట నేను 100% అగ్రీ అవ్వను. అంటే అక్కడ సిబిఎన్ గారు సీఎం అయితే ఇక్కడ రేట్ పడిపోతుంది అనేది 100% వాస్తవం కాదు. ఎందుకంటే వాస్తవాలు అవాస్తవాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోడ్డు మీద 2 హోటల్స్ నడుస్తున్నారు గత 20 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా. 2 రెస్టారెంట్స్ కొత్తగా మీరు రోడ్డు పెట్టారు పక్కనే. అంటే వాళ్ళు బేరం పడిపోతుందా? వాళ్ళు షాపులు ఎత్తేస్తారా? వాళ్ళకుండే కస్టమర్స్ వాళ్ళకుంటారు, నీకున్న కస్టమర్ నీకుంటారు. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ హైదరాబాద్లో గత 10-15 సంవత్సరాలుగా దూకుడులో ఉంది. మామూలు దూకుడు కాదు. జనరల్గా మేము ఏమంటే రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ 100-meter dash, ఇట్స్ ఎ మ్యారథాన్. ఇప్పుడు మనకు గత 15 సంవత్సరాలు ఒక్క ప్లేస్ ఎక్కడైనా రేటు తగ్గేదని చెప్పండి. అవును సార్, తగ్గలేదు. ఇప్పుడు కూడా అమరావతి డెవలప్ అవుతున్న వల్ల, పక్క నైబరింగ్ స్టేట్ డెవలప్ అవుతున్న వల్ల తెలంగాణకు వచ్చిన ముప్పు అంటూ ఏమి లేదు. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఇట్ ఈస్ సెట్. 80% ఆఫ్ ది డెవలప్మెంట్స్ ఆర్ ఆల్రెడీ సెట్. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ రోజు ఏం చెప్పారు తెలుసా? రియల్ ఎస్టేట్ పేటెంట్, నేను రియల్ ఎస్టేట్ నాది, నా సొత్తు. రియల్ ఎస్టేట్ ఏజెంట్గానే స్టార్ట్ చేశాను నా కెరీర్. కోకాపేటలో ల్యాండ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాను 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితమే నేను మాట్లాడాను. ఈ ల్యాండ్స్ కొన్నాను, ట్రేడింగ్ చేశాను, విల్లాలు కట్టాను. అండ్ ఇంకొక పాయింట్ గమనిస్తే, అంతమంది కేటీఆర్ గారు ఉండేవారు మున్సిపల్ శాఖ మంత్రి, అంతమంది వేరే వాళ్ళు ఉండే. కానీ ఈసారి ఎవరికి ఇవ్వలేదు. ఆయన మినిస్ట్రీ వాళ్ళు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. బికాస్ ఈ వాంట్స్ రియల్ ఎస్టేట్లో దాదాపు 90,000 to 95,000 crores ఇన్కమ్, బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ తో రియల్ ఎస్టేట్ తెలంగాణ గవర్నమెంట్ కి హ్యూజ్ అమౌంట్. అవును సార్. ఇప్పుడు లేటెస్ట్ గా మీరు అంటున్నారు రేట్లు అంటే మార్కెట్ పడిపోయింది. బట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుండి భూమి రిజిస్ట్రేషన్ రేటు, భూమి రేటు 2 పెరుగుతుంది. అవును సార్. మరి మార్కెట్ లేకపోతే పెంచితే ఇంకెవరు కొనరుగా. రియల్ వాస్తవాలు. సబ్ రిజిస్ట్రేషన్, ఇప్పుడు మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, అమరావతిలో బాగా పెరిగిపోతే ఎన్ని రేట్లు చెప్పడం కాదండి, ఎన్ని రేట్లు చెప్పారనుకుంటా ఎన్ని రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ అవుతున్నాయి ఎస్ఆర్ఓలో. అది మనం ఫిజికల్గా మేము సర్వే చేసాం. సో ఎస్ఆర్ఓస్ని కలిసాను నేను. సో అక్కడ రియాలిటీ ఎక్కడ కోటి ఎంతనే 10 కోట్లు పెట్టుకుని కోటి కొనేవాడు ఉండాలిగా. కొనేవాడు ఉంటే ట్రాన్సాక్షన్ అవుతుంది. దుకాణం పెట్టుకుని నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు, బట్ కొనేవాడు ఉంటేనే అది ట్రాన్సాక్షన్ వ్యాలిడిటీ. సో ఆ తెలంగాణకి ఇప్పుడు మీరు చూసుకుంటే, నేను చాలాసార్లు ORR కట్టినందువల్ల ట్రాఫిక్ ట్రాన్సాక్షన్ తగ్గింది, చాలా తగ్గింది. RRR కనుక ఆపరేషన్లోకి వస్తే కనుక ఇట్స్ G³ అని చెప్తున్నా. G³ అంటే ఏంటి? గాడ్ గివెన్ గిఫ్ట్ తెలంగాణ. ఓకే, RRR. ఎందుకంటే RRR అంటే మీకు ఏం తెలుసు? రీజనల్ రింగ్ రోడ్డు. సో చాలా వెహికల్స్ అన్ని సిటీలోకి రావక్కర్లేకుండా వెళ్ళిపోతాయి. అండ్ కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. కనెక్టివిటీ వల్ల కొంచెం ఇన్ఫ్రా పెరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది, రేట్స్ పెరుగుతాయి. కొత్త RRR నేను చెప్తాను వినండి.
రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్, అవునా? మూడిటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటి గెస్ చేయగలుగుతారా? కామన్ ఫ్యాక్టర్ మూడిటికి మనీ. ఈ 3 పనులు చేయాలంటే ఏ అర్హత అక్కర్లే, ఎవడైనా ఏ పనైనా చేసుకోవాలి. అర్థమైంది. జస్ట్ జోక్స్ అపార్ట్ అంటే నేను జస్ట్ ఎంటర్టైన్ చేసి చెప్పాను. సో తెలంగాణ వరకు RRR కేసీఆర్ ఆగిపోయింది. అవును, సెంట్రల్ గవర్నమెంట్ కాస్త లేక ఎందుకు ఆగిపోయింది, కొన్ని ఇష్యూస్ ఉండే. మెయింటైన్ ఎవరు, ఇప్పుడు ప్రతి రోడ్డు కట్టడం మెయింటెనెన్స్ ఉంటుంది. సో దాని మీద రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. తర్వాత 10,000 కోట్ల పైగా నిధులు శాంక్షన్ చేశారు. నేషనల్ హైవే స్టేటస్ తీసుకొస్తున్నారు. అండ్ ఆయన ఉద్దేశం ఏంటంటే మొత్తం ఎంటైర్ తెలంగాణని 3 ఫేజ్ల కింద డిసైడ్ చేసి అంటే డీకేటగరైజ్ చేశారు. ఏంటంటే సిటీ నుండి ORR వరకు అర్బన్ ఏరియా, ORR నుండి RRR వరకు సబర్బన్ ఏరియా, RRR నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా, 3 ఏరియాల కింద విభజించారు. ORR వరకు 80-90% డెవలప్మెంట్స్ అయిపోయినాయి ఆల్రెడీ. అవును, మీకు శంషాబాద్ లో 2 లక్షలు తక్కువ దొరకట్లేదు ల్యాండ్. అసలు ఆ ఓఆర్ఆర్లో వెళ్తుంటేనే ఆ పక్క ఈ పక్క డెవలప్మెంట్ కావచ్చు, ప్రతిదీ చాలా మంచిగా కనిపిస్తుంది. నరకరామ్ కూడా వెళ్ళామంటే అసలు హైదరాబాద్ లో ఉన్నామా లేకపోతే ఫారెన్కి వచ్చామన్న ఫీల్ వస్తుంది. సో అదే విధంగా ఇంకొక ప్లాన్ ఏం చేస్తానంటే, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ మెయిన్ సిటీ రావడానికి 4 to 5 hours పడుతుంది. RRR ఒకసారి ఆపరేషన్ లోకి వచ్చిన తర్వాత ఇట్ విల్ కమ్ టు 1.5 to 2 hours. అంటే 3 గంటల ప్రయాణం సుమారు తగ్గబోతుంది. అప్పుడు ఏమవుతుంది మీకు తెలుసో లేదో, ఎవ్రీ డే హైదరాబాద్కి కొన్ని 100 మంది వచ్చి సెటిల్ అవుతున్నారు ఎవ్రీ డే. కొత్త వాళ్ళు అంటే సంవత్సరానికి కొన్ని లక్షల మంది అయిపోతారు. ఇప్పుడు అది కొద్ది ఫ్లో ఆగొచ్చు, ఎందుకంటే ఇంతవరకు డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు, తెలంగాణ బార్డర్ నుండి RRRకి ఇటు అటు, ORRకి RRRకి మధ్యలో గ్రోత్ కారిడార్ అంటున్నాం. అంటే ORRకి RRRకి మిడిల్ లో కూడా గ్రోత్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. లేటెస్ట్ గ్రోత్ అక్కడే ఉంది. గ్రోత్ కారిడార్ అంటుంది. అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ కి చూస్తున్నారో వాళ్ళు తెలివిగా సిటీ లోపల కాకుండా, అనగా ORR లోపల కాకుండా, ORR లోపల పెడితే ఎక్కువ కాస్ట్ ఆల్రెడీ ఉంది మీరు చెప్పినట్టు. సో ORR బయట, RRR లోపల, ఇక్కడ ల్యాండ్లు కొని ప్లాట్స్ కొని అలా ఉంచేస్తే రేట్ బాగా పెరుగుతుంది కదండి. డెఫినెట్ గా RRR ఇటే కదా, RRR అటు ఇటు కూడా కొనుక్కోవచ్చు. మరి అటు కొంచెం అంత ఉండదేమో కదా. ఇప్పుడు రోడ్డు, ఇప్పుడు మీరు ఇందాక అన్న రోడ్డు వెళ్తే ఇటు అటు డెవలప్ అయిందండి. మరి ఎక్కడ కూడా ఇటు అటు డెవలప్ అవుతుంది. డైరెక్ట్ గ్యాప్ లో వ్యాక్యూమ్ లాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ORR అనేది RRR డెవలప్ అవుతుంది, RRR నుండి తెలంగాణ బార్డర్ వైపు కూడా డెవలప్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు ఫ్లోటింగ్ ఉన్నారు జనాలు, అక్కడ నుండి వచ్చే వాళ్ళు కొంతమంది అక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అక్కడ కూడా యాక్టివిటీస్ అన్ని వస్తాయి కదా. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, షాపింగ్ మాల్, హాస్పిటల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ప్రతి లోకల్ ఇప్పుడు గచ్చిబౌలి కూడా ఒకప్పుడు మీరు చూసుకుంటే ఏపీ యునైటెడ్ ఉన్నాడు. టోటల్ మార్కెట్ అంటే కోటి, బషీర్బాగ్, ఎబిడ్స్ మార్కెట్ ఒక 20-30. ఇప్పుడు గచ్చిబౌలి ఎవడని వెళ్తున్నాడు అంటే గచ్చిబౌలి కుక్కడపల్లికి వెళ్ళట్లేదు, గచ్చిబౌలిలోనే కొనేసుకుంటారు. అట్లనే కుషాగూడలో కొనుక్కుంటారు, దిల్సుఖ్ నగర్ ఎక్కడెక్కడ శాటిలైట్ సిటీస్ అయిపోయినాయి, ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఆ విధంగా అయినప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఐ విల్ పుట్ ఫార్మా క్లస్టర్స్, శాటిలైట్ టౌన్షిప్స్, SEZ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, మెట్రో, అన్నిటి మీద కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. సో రేట్లు తగ్గిపోతాయి. ఒక 5-10% ఎలక్షన్ ముందు ఇటు అటు ఆనవాయితీగా ఉంటుంది. సంక్రాంతికి మనం పిండి వంటలు ఎట్లా చేసుకుంటాం అట్లా కొద్దిగా ఇది ఉంటుంది ఎలక్షన్. మనకు ఓన్లీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏపీకి 2 ఒకేసారి వస్తాయి, మనకు వేరే వస్తాయి. సో ప్రతి ఎలక్షన్కి ఇప్పుడు అసెంబ్లీ, లోక్సభ, నెక్స్ట్ పంచాయతీ, మున్సిపాలిటీ ఉంటాయి. ఈ ఎలక్షన్ అప్పుడు 1-2 months అనేది స్లో అవుతుంది. బట్ ఈ గత ఎలక్షన్ కూడా డిక్లేర్ చేసిన ఇంతవరకు కూడా ఏ బిల్డర్ కూడా ₹1 రేట్ తగ్గిలేదు. మీరు ఇందాక ఇన్వెంటరీ బ్లాక్ ఉందన్నారు, బ్లాక్ అనేది ఉంటుందండి ఎప్పుడైనా. విన్నాను ఏదో 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లో, సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ లేదు, కొనేవాళ్ళు లేరు. మరి అలా అన్నప్పుడు కొత్త వింటున్నారు. ఇప్పుడు ఉంటుందండి, ఇప్పుడు ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు మీడియా వాళ్ళు, అంటే అది వాస్తవం. బికాజ్ దే హావ్ టు సర్వైవ్. రియల్ ఎస్టేట్ లో డమాల్ అంటున్నారు, మరి రేట్లు తగ్గలుగా డమాల్ అయితే. మనం ఒక ఛానల్ పేరు హైదరాబాద్ లో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ అని రాసి, అది వాస్తవాలు. మీడియా వ్యూస్ కోసం రాసుకోవడం వేరు, రివ్యూస్ కోసం రియాలిటీ రాదు. మీడియా అనేది ఒక రియాలిటీకి దగ్గరగా మాట్లాడదు. కొద్దిగా 10%, 5%. మీరు ఒక ఛానల్లో ఎక్స్క్లూజివ్ అంటే పక్కన 3 ఛానల్స్ ఎక్స్క్లూజివ్ ఎట్లా అవుతుంది? అవునా, ఏదైనా ఇష్యూ అయితే ఒక ఛానల్లో ఎక్స్క్లూజివ్ మా దగ్గర ఉంది, పక్కన 3 ఛానల్ వస్తూనే ఉంటారు, ఎక్స్క్లూజివ్ కాదు. సో దేర్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ కొద్దిగా డిఫరెన్స్, స్లో డౌన్ అనేది వాస్తవం. ప్రతి ఎలక్షన్ కూడా ఓ 3-4-5 months ఇటు అటు కొద్దిగా తర్వాత పికప్ అవుతుంది. అంటే హైదరాబాద్ తగ్గదని చెప్పడానికి 100 రీజన్లు ఉన్నాయి. సిటీ ఈజ్ గోయింగ్ ఆల్ 4 sides. మంచిగా డెవలప్మెంట్ ఉంది. చెన్నై గ్రో అవుతుందా?
వైజాగ్ గ్రో అవుతుందా, వాళ్ళకి బీచ్ ఆపేస్తుంది కొంచెం, ముంబై గ్రో అవుతుందా, అవట్లే కదా. బెంగళూరు కూడా ఒక సాచురేటెడ్ స్టేజ్. మీ దగ్గర నాకు తెలిసి కొన్ని ఏరియాలో 60-70 per square feet అమ్ముతున్నారు. చెన్నైలో, బెంగళూరు, హైదరాబాద్ హైయెస్ట్ 20,000 కూడా బంజారాలు చూడలేదు. మిగతా దాంట్లో మీరు 8,000, 10,000 అనేది నార్మల్ అయిపోయింది. గేటెడ్ కమ్యూనిటీలో మినిమం. ఇప్పుడు హై రైజ్ కట్టినప్పుడు చాలా మంది తెలియదు అంటే హై రైజ్ కడితే రేట్ ఎందుకు పెరుగుతుంది చెప్పండి. మెటీరియల్ ని గ్రౌండ్ ఫ్లోర్ నుండి 30th floor తీసుకెళ్లాలా, ఎంత ఖర్చు అవుతుంది? యాక్చువల్ కాస్ట్ కంటే లిఫ్టింగ్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 57 ఫ్లోర్స్ అని చెప్పి కట్టేస్తున్నారు. హైదరాబాద్ ఇంకో బెనిఫిట్ అంటే అన్లిమిటెడ్ FSI, అంటే ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. అంటే లిమిట్ లేదు సార్, ఏదో సర్టిఫికెట్ అంటారు దాన్ని, ఇంకా గుర్తు రావట్లేదు నాకు. అది కొన్ని ఏరియాస్ కొన్ని జోన్స్ లో ఉంటుంది. బయో కన్జర్వేషన్ జోన్ 111 GO FTL అనేవి వేరేవి. R1 జోన్ అంటారు, రెసిడెన్షియల్ R1, R2, R3. అంటే ఏదో విన్నాను సార్, కన్జర్వేషన్ జోన్, R1 జోన్ లో అనుకుంటా కదా 25% ఆఫ్ ఏరియాలో మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలి. పెరి అర్బన్ జోన్. ఓకే ఓకే. 111 GO లో మనం మాట్లాడదాం 10% వరకే కన్స్ట్రక్షన్ అలౌడ్. ఓకే. టోటల్ ఏరియాలో. పెరి అర్బన్ జోన్ లో 25% వరకు అలౌడ్. R1 జోన్లో R1, R2, R3, R4 అని కొద్ది వ్యత్యాసాలు ఉన్నాయి. ఇందులో హై రేంజ్ జోన్, మల్టీ జోన్ అంటాం. ఏదైనా కట్టుకోవచ్చు, ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. అంటే ఆ లెవెల్ వరకు. తెలంగాణ ఒక్కదానికి ఎక్స్క్లూజివ్గా ఆ లిమిట్ తీసేశారు. యాక్చువల్గా అయితే లిమిట్ ఉంటుంది 20. ఒకప్పుడు చూసుకుంటే మీరు ఒక 15 ఇష్టం వచ్చినట్టు కట్టేస్తే మరి పొద్దున ప్రాబ్లం అవుదా సార్? ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అలాగా టెక్నికల్ టెస్ట్లు ఉంటాయి కదా, పర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్ని చెక్ చేస్తారు. సో ప్రెసెంట్ అయితే తెలంగాణలో ఉంటుంది. భూమిలో ఇప్పుడు 100 అంతస్తులు కట్టాలనుకోండి, సాయిల్ టెస్ట్ అని ఉంటుంది. ఆ సాయిల్ బట్టి ఎంత అడుగులు డెప్త్ కొట్టాలి, ఎంత సైజ్ ఆఫ్ ద పిల్లర్ వేయాలి, ఎంత సైజ్ ఆఫ్ బీమ్ వేయాలి అని టెక్నికల్గా స్ట్రక్చరల్ ఇంజనీర్ డిజైన్ చేస్తారు. దాన్ని బట్టి వెళ్తారు. లేకపోతే కూలిపోతే చాలా కష్టం కదా. అవును సార్. సార్ ఇప్పుడు అంతా హైదరాబాద్లో రీసెంట్గా నేను చూసాను, ఈవెన్ నేను కూడా ఎంక్వైరీ చేశాను. సో ఎక్కడా కాకుండా కోకోపేట్, నారక్రామ్గూడ ఈ ఏరియాస్లో, మాదాపూర్ ఈ ఏరియాస్లో ఏంటంటే కంపెనీస్ వస్తూ ఉన్నాయి, గూగుల్ వచ్చింది, ఇలా చాలా రాబోతున్నాయి. అండ్ రేపొద్దున బాగా పెరిగిపోద్ది ల్యాండ్ వాల్యూ అని చెప్పి ఎక్కువ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొంటున్నారు. లైక్ గ్రీన్ స్పేస్ అని కొంచెం బిల్డర్స్ చాలా మంది, జైబేరి వీళ్ళందరూ ఆ ఏరియాలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రెస్టేజ్ కావచ్చు బాగా కడుతున్నారు. సో స్క్వేర్ ఫీట్ వచ్చేసి 8,300 ఆ విధంగా చెప్తున్నారు. సో అసలు అంత వర్త్ అంటారా ఆ ఏరియాలో 8,300, 8,400 స్క్వేర్ ఫీట్ పెట్టి మంచి మంచి ఫ్లాట్స్ కొనుక్కోవడం వర్తేనంటారా? అంటే మీరు కోకాపేటని నానక్రామ్ మాత్రం ఎగ్జాంపుల్ తీసుకోకండి. అది కోకాపేట 100 కోట్లు అనేది హైప్డ్ ప్రైస్, అందరికీ తెలుసు. సో 8,000 పెట్టాలా, 6,000 పెట్టాలా, 10,000 పెట్టాలా, డిపెండ్స్ అపాన్ ది లొకేషన్, ది బ్రాండ్ ఆఫ్ ది బిల్డర్, ది క్వాలిటీ, స్పెసిఫికేషన్, ది అమ్యూనిటీస్, కార్ పార్కింగ్, సరౌండింగ్ డెవలప్మెంట్, వీటి మీద డిసైడ్ అవుతుంది. ఒక 30 years బ్యాక్ మీరు పుట్టినప్పుడు ఎంత ఉంది పాపులేషన్? ఇప్పుడు దానికి చాలా 50 కోట్లు, 60 కోట్లు అంటే 1,140 కోట్లు అంత వచ్చేసాం. సో ల్యాండ్ పెరిగిందా? పెరగలేదు, అంతే ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే మన ల్యాండ్లో కూడా 100% ల్యాండ్ తీసుకుంటే 75% ఓన్లీ ఓషన్, నీళ్ళు, ఇంకొక 5% కొండలు, గుట్టలు, హిమాలయాస్, మిగిలింది ఎంత అండి? 20%. 20%లో ఒకప్పుడు మన ముత్తాతలకు వెళ్తే వాళ్ళు వందల ఎకరాలు ఉండేది. అవును సార్. మన తాతలకు వచ్చేసరికి 10, 20, 30, నాన్న వచ్చేసరికి 1, 2, మనం వచ్చేసరికి గజాల్లో, మన పిల్లలు వచ్చేసరికి స్క్వేర్ ఫీట్లో కొనుక్కుంటారు. ఆ నెక్స్ట్ జనరేషన్స్ ఇంచులు, తర్వాత స్క్వేర్ సెంటీమీటర్స్, అట్లా అయిపోయింది. అంటే వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్స్ విల్ గో అప్. అంతకుముందు ఎట్లా ఉండేదంటే 10 ప్లాట్లు ఉంటే కొనేవాడు ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు కొనేవాడు 100 ఉంటే ప్లాట్ ఒకటే ఉంది. సో కండబలం, గుండెబలం అంటే ఇక్కడ మనీ బలం, విటమిన్ M బలం ఎవరుకుంటే వాళ్ళు కొనుక్కుంటారు. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణలో బెనిఫిట్ అంటే ఒకసారి RRR పడిపోతే లాట్ ఆఫ్ thousands of acres of land will be available for ట్రేడింగ్. ఔటర్ రింగ్ రోడ్ లోపలవి ఏమన్నా తగ్గుతాయా సార్? ఎందుకంటే ఆ డిమాండ్ అంతా అటుపోతుంది కదా, కొనే వాళ్ళందరూ అటుపోతారు. ఇక్కడైతే ఆల్రెడీ హై ప్రైస్, కొత్త పాపులేషన్ కొనుక్కో, పాత పాపులేషన్ ఎందుకు మోదు? ఇప్పుడు నేను బంజారా ఇల్లు కట్టే వదిలేసి వెళ్ళిపోను కదా. తక్కువ ఉండొచ్చు, కొంతమంది ఒక పర్సన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, బట్ మొత్తం ఏం పడిపోయింది అంటే ఎవరైతే కొనుక్కోలేరో, అఫోర్డబుల్ చేయలేకపోతే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో రేట్లు ఇప్పుడు ల్యాండ్ ఎక్కువ అవైలబుల్ ఉన్నట్టు రేట్లు అంత పెంచరు. అవును సార్. ఎవరైతే క్యాపిటల్ అప్రిషియేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే బెటరా, ప్లాటా, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్ కొనుక్కుంటే బెటరా, లేకపోతే ఏంటి సార్ అసలు? అంటే షార్ట్ అండ్ స్వీట్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్లాట్ కొనుక్కున్నా, ప్లాట్ కొనుక్కున్నా, విల్లా కొట్టుకున్నా, ఏవి కొనుక్కున్నా రేట్లు అయితే అప్రిషియేట్ అవుతాయండి. అవుతాయి, ప్రతి దానికి పెరుగుతుంది వాల్యూ. చాలా మంది ఎక్కువ ప్లాట్ని ఫ్లాట్ని కంపేర్ చేస్తారు. ఎందుకంటే ప్లాట్ కొనుక్కుంటే
మీకు ఇండివిజువల్ ప్లాట్స్ కొనుక్కోవద్దని చెప్తాను నేను, కబ్జాకు గురవుతారు. సో అంటే మీరు ఏమంటున్నారంటే ఏదో బయట ఎక్కడో ఒక ల్యాండ్ ఉందంటే అది డైరెక్ట్గా కొనుక్కుంటే వీళ్ళు ఎవరైతే కబ్జాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ కళ్ళు దాని మీద పడుతుంది, అంటే అటాక్ చేస్తారు. చుట్టూ ఏం లేదు ఖాళీగా పడి ఉంది కబ్జా చేయకూడదని చెప్పి వాళ్ళు పాతేసి కంచెలేసేసి కబ్జా చేస్తారు. అందుకనే గేటెడ్ కమిటీలో కొనుక్కోండి, గేటెడ్ కార్డు ఉండాలి. ఇప్పుడు వెళ్ళావు అనుకోండి, నువ్వు ఎవరు నీ ప్లాట్ నెంబర్ ఎంత అడుగుతాడు. సో సేఫ్టీ, ఎవరు పడితే వాళ్ళు ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళలేరు, ఆ ప్లాట్లో అట్లీస్ట్ షేర్ వేసుకుని కూడా కూర్చోలేరు. ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది, అసలు వేరే వాళ్ళు ఎలా చేయరు, అండ్ ఒక పెద్ద గోడ ఉంటుంది, పెద్ద స్తంభం ఉంటుంది, గేట్ ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు బయట లోపలికి వచ్చి జెండా పాతి ఇది నాది అని చెప్పుకునే ఛాన్స్ అన్నది ఉండదు అంటున్నాను. అందుకని మ్యాక్సిమం నా రియల్ ట్రాన్సాక్షన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఉన్నాయి కదా ప్రాజెక్ట్ వారు, వీటిలో ఏం చెప్తామంటే సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్, దీని మీద మేము ఫోకస్ చేస్తాం. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుని దానికోసమే కదా. రెండోది, ప్లాట్లో మీకు ఫస్ట్ హ్యాండ్ ప్లాట్, సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నారా? లేదు సార్, ఫస్ట్ అండ్ సెకండ్ హ్యాండ్ ఏంటి? ప్లాట్ కొనుక్కుంటే మీకు ఏం చెప్పాను, 5 to 6 years డబుల్ అవుతుంది గేటెడ్ కమిటీలో అని చెప్పాను, రోడ్డు పక్కనే. అదే ఫ్లాట్ కొనుక్కుంటే మీకు 12 నుండి 13, 14 సంవత్సరాలు పడుతుంది డబుల్ అవడానికి. కానీ ఇందులో ఉంటాం కదా సార్, రెంట్ తగ్గుద్ది కదా మనకి. ఎందులో? ఫ్లాట్లో. అదే చెప్పి దానికి నువ్వు అడుగుతావు తెలుసు, తెలియనాడు. ఇప్పుడు ఫ్లాట్కి ఏం చెప్పాను, 12 నుండి 14 సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ వరకు మీరు అడిగిన దానికి ప్లాట్ కూడా కొనుక్కోవచ్చు, ఫ్లాట్ కూడా కొనుక్కోవచ్చు, విల్లా కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు యూడిఎస్ వాల్యూ అంతా ఆఫ్టర్ 50 years మన ఫ్లాట్ తలకు వాల్యూ ఏముండదు. ఎందుకు? హై రేంజ్లో కొనుక్కుంటే 10 గజాలు 20 గజాలు ఇస్తారు యూడిఎస్, దాని వాల్యూ మీకు కన్స్ట్రక్షన్ వాల్యూ 0. అవును సార్. ప్లాట్కి ఎందుకు పెరుగుతుంటే అందరూ 100% పెరుగుతుంది, ఎందుకంటే అంతా ల్యాండే. సో ల్యాండ్కి అది డిమాండ్. క్యాపిటల్ అప్రిషియేషన్కి ప్లాట్ బెటరా లేకపోతే అగ్రికల్చరల్ ల్యాండ్ బెటరా? మన డిస్కషన్లో ఈ రెండు ఇంచుమించు బెటర్ అండి. అంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ టేకింగ్ ఇన్ ఎ సెక్యూర్డ్ ప్లేస్ విత్ 80%, హైదరాబాద్లో అయితే 80% లిటిగేషన్ ల్యాండ్స్. సో బెటర్ ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ ఆల్ ది గ్రౌండ్ రియాలిటీ చెక్. ల్యాండ్ యాజ్ లాంగ్ యాజ్ లిటిగేషన్ లేకుండా కరెక్ట్గా ఉంటే ల్యాండ్ కూడా కొనుక్కోవచ్చు. ల్యాండ్ ప్లాట్ రెండు కూడా అప్రిషియేట్ అవుతాయి. అంటే మీరు ల్యాండ్ అంటే మీరు అగ్రికల్చరల్ ల్యాండ్? అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే. సో అగ్రికల్చరల్ ల్యాండ్కి ఎక్కువ లిటిగేషన్స్ ఉన్నాయి సార్ హైదరాబాద్లో? లేదు, అన్నిటి ఏ ల్యాండ్కైనా ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ నేనేమంటే కంపేర్ టు ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్, ప్లాట్కి ఎంత వాల్యూ ఉందో అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అంతే వాల్యూ ఉంది. రెండిట్లో పెట్టుకోవచ్చు అంటున్నా. అండ్ ఈ మధ్య ప్లాట్ కాదు, అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, ఫార్మ్ ల్యాండ్ అని చెప్పి అమ్ముతున్నారు. లైక్ శాండిల్వుడ్ ఫార్మ్ అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టేస్తున్నారు. కొందరు అయితే ఫ్రీ కంటైనర్ అని చెప్తున్నారు. ఆ కంటైనర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు కానండి. సో ఏంటి సార్ ఇది శాండిల్వుడ్ ఫార్మ్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టారో అదే డబ్బు కొన్ని రోజుల్లో ఈ చెట్లు పెద్దవి అవుతాయి, శాండిల్వుడ్ చెట్లు. దాన్ని నరికిన తర్వాత ఆ చెక్క అమ్ముకున్నా కూడా మీకు ఆ డబ్బు అంతా వచ్చేస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏదైతే ల్యాండ్ కొన్నారో అది ఫ్రీగా మిగిలిపోతుంది మీకు అని చెప్తున్నారు. ఏంటి సార్ అసలు అది? చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోకు. సో మీరు ఫస్ట్ అసలు మూడింటికి తేడా ఏంటో చెప్తాను. అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి, ఫార్మ్ ప్లాట్ అంటే ఏంటి, రెసిడెన్షియల్ ప్లాట్ అంటే ఏంటి. చాలామంది బిల్డర్స్ ఫార్మ్ ప్లాట్ని రెసిడెన్షియల్ ప్లాట్ కింద అమ్మేస్తున్నారు. ఓకే. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే వాళ్ళు కావాలని చెప్పకపోయినా బయర్స్ తెలియక కొనేస్తున్నారు. తర్వాత ఇల్లు కట్టుకునే ప్రాబ్లం వస్తుంది. అంటే ఏం ప్రాబ్లం అవుతుంది సార్? చెప్తాను. సో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎకరాల్లో అమ్మాలి మనం. 1 ఎకరం, 2 ఎకరాలు, హాఫ్ ఎకర్, 1/4 ఎకర్. ఫార్మ్ ప్లాట్ అనేది గుంటాస్లో అమ్మాలి. ఓకే. 121 square yards ఈక్వల్ టు 1 గుంట. రెసిడెన్షియల్ ప్లాట్ అనేది గజాల్లో అమ్మాలి. ఇది స్టాండర్డ్ యూనిట్స్. అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయం చేసుకోవాలి. దాన్ని ఇంకేదైనా ఆ ల్యాండ్ని వేరే విధంగా అంటే నాలా కన్వర్షన్ ఉంటుంది, చేంజ్ చేసుకోవాలి. ఫార్మ్ ప్లాట్లో ఏంటంటే యూ కెన్ ఓన్లీ కన్స్ట్రక్ట్ 10 to 15%, 10% మేజర్గా కన్స్ట్రక్షన్ 1000 గజాలు కొనుక్కుంటే 100 గజాల్లో కట్టుకోవాలి. ఏ సార్ ఇది శాండిల్వుడ్ ఫార్మ్స్లోనా? కాదు, అది చెప్తాను. ఇది ఫార్మ్ ప్లాట్. ఫార్మ్ ప్లాట్. ఓకే. మామూలుగా ఫార్మ్ ప్లాట్ అంటే వీకెండ్, వెస్టర్న్ కల్చర్, వీకెండ్ కాన్సెప్ట్. హోటల్లో రిసార్ట్కి వెళ్తే రోజు 10,000. ఇప్పుడు హోటల్లో 10,000 అయింది అనుకోండి, తిండికి 5,000, 15,000 పర్ డే. దాని బదులు మన ఓన్ ల్యాండ్లో మన సొంతంగా మన మనుషులు పెట్టి పండించుకొని పెస్టిసైడ్ లేకుండా కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు, మన స్విమ్మింగ్ పూల్, మన షటిల్ కోర్ట్, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. వారంకో 2 వారాలకో జనరల్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళిపోతారు, మండే మార్నింగ్ వస్తారు. ఈ 2 రోజులు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. న్యాచురల్ వాతావరణం, అగ్రికల్చర్, గ్రీనరీ అన్నీ ఉంటాయి. అది కాన్సెప్ట్. దానికి ఓకే. ఇప్పుడు 1 ఎకరం కొనుక్కుంటే అందులో 10% 480 square yards కట్టుకోవచ్చు. అదే రెసిడెన్షియల్ అయితే మొత్తం కట్టుకోవచ్చు. సెట్ బ్యాక్స్ తీసేసి టోటల్ మొత్తం కట్టుకోవచ్చు. కన్స్ట్రక్షన్ ఏదైనా ఈ మూడింటికి ఏదైనా పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఫార్మ్ ప్లాట్ అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటుంది. రెసిడెన్షియల్ అంటే డిటిసిపి, హెచ్ఎండి, జిహెచ్ఎంసి. ఇది మూడింటికి వ్యత్యాసం. సో రెండోది మీరు అడుగుతుంది శ్రీగంధం చెట్లు, ఎర్రగంధం చెట్లు, శాండిల్వుడ్స్ అంటారు. ఇది నేను బేసిక్గా ఐ డోంట్ అగ్రీ విత్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఈరోజు
మీరు 30 లక్షలు పెట్టండి, ఆఫ్టర్ 15 years మీకు 3 కోట్లు ఇస్తాం. ఆఫ్టర్ 15 years 15 20 ఉంటుంది సైజ్ బట్టి. ప్లస్ ఆ వచ్చిన చెట్టుల్లో ఇన్కమ్ని 50% మేము మెయింటైన్ చేయడం తీసుకొని 50% మీకు ఇస్తాం. మొత్తం వేరు. ఓకే. సపోజ్ ఒక 40 years అబ్బాయి ఉన్నాడు, జనరల్ ఇన్వెస్ట్మెంట్ అంతా 35-40లో పెడతారు అంతే కదా. 40 years 15-20 years వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు ఎవరికి తెలియదు. ఆ బిల్డర్ ఉంటాడో లేదో మీకు తెలియదు. పోనీ ఇంతకుముందు ఏమైనా ప్రూవ్ చేశారంటే ఇవన్నీ కూడా 1-2-3 years కాన్సెప్ట్లే. ఇంతకుముందు లేవు, ఇంతకుముందు లేవు. ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్. సో నేనైతే నమ్మను, ఎందుకంటే 15 సంవత్సరాలు బతికుంటాడో లేదో ఫస్ట్ గ్యారంటీ లేదు. మెయిన్ మన సైడ్ కదా, బిల్డర్ సైడ్ ఉంటాడు. ఇప్పుడు కమిట్ చేస్తున్నాడు. సో ఒకటే మాట అడిగాను నేను కూడా మొన్న ఒక కస్టమర్ కన్సల్టింగ్ అడ్వైస్ తీసుకున్నాను. నేను ఒకటే అడిగాను, ఆయన 15 సంవత్సరాల తర్వాత 3 కోట్లు ఇస్తాడు, రాసి ఇస్తాడు అన్నాడు. రాసి ఇవ్వట్లేదు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఇచ్చేటట్టు రాసి ఇవ్వట్లేదు అండి, ఇవ్వట్లేదు చెప్తున్నారు. అంటే దేర్ ఈస్ ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. అదే చెప్పారు, దేర్ ఇస్ ఎ గ్యాప్. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి ఎంత వర్త్ అనేది. మేబీ ఆ బిల్డర్స్ చూస్తాను నా మీద, నేను ఓన్లీ అనాలిసిస్ ఇస్తాను. ఎవరు మంచి, హార్డ్లీ 10 ఒకటి మంచి ఉంటే బ్యాక్గ్రౌండ్ 15 సంవత్సరాలు ఉండే బ్యాక్గ్రౌండ్ బిల్డర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. పుట్టుకొడుగులాగా వస్తున్నారు బిల్డర్. ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వెళ్ళిపోతాడు. మ్యారేజ్లు ఎట్లా అయిపోయి డైవర్స్ అట్లానే అయిపోయింది ఇది కూడా. అవును సార్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కళ్ళ ముందు కనిపించేది కొనుక్కోవడం ఆల్వేస్ బెటర్. ఏదో ఊహల్లో వెళ్ళి మీరు కనుక్కుంటే దేర్ ఇస్ 50-50 ఛాన్స్ అటు అవ్వచ్చు. ఎందుకంటే నేనేమంటుందని ఇంతవరకు రికార్డులో హిస్టరీ లేదు మీరు చేసి ఇస్తున్నట్టు. ఓకే. అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను శాండ్వుడ్ ఒక ప్లాట్ కొనుక్కున్నాను ఇంత బిట్, అందులో నేను 100% కట్టుకోలేనా సార్ ఇల్లు? రేపొద్దున చెట్లన్నీ నరికేసిన తర్వాత వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ల్యాండ్ వాడి పేరుని వాడు మనకి రిజిస్టర్ చేస్తాడు, వాడి కబ్జాలో ఉంటుంది. బికాజ్ ఈ విల్ గ్రో దిస్ ట్రీస్. మీరు ఇల్లు ఎక్కడ రేపొద్దున నాకు చెట్లు వద్దు ఇల్లు కట్టుకుంటాంటే ఎవరా? అది కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ ది సేల్ డీడ్ టాకింగ్ అబౌట్, సేల్ అగ్రిమెంట్. అంటే 15 years పాటు నార్మల్గా అయితే వదిలేయాలి కట్టుకోవడానికి లేదు. మరి నీకు మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు? పెంచాలి కదా వాటి చెట్లు. సో 15 years తర్వాత అవి కట్ చేసిన తర్వాత నేను కట్టుకొచ్చేసారు ఇల్లు అందులో. అదే వాళ్ళు ఏం టర్మ్స్ పెడుతున్నారు, ప్రతి బిల్డర్ ఒక్కొక్కలా పెడుతున్నాడు. ఆ డాక్యుమెంటేషన్ ఏం రాస్తాడు అనేది ఇంపార్టెంట్. దానికి ఏం చెప్తారంటే మీరు గెస్ట్ హౌస్లో ఒకటి కట్టేస్తారు, 2-3 4-5 విల్లాలు కట్టేసి సంవత్సరానికి 2 రోజులు ఫ్రీ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రకాశం జిల్లాలో కనిగిరి అని ఉంది. ఓకే. కనిగిరిలో అమ్ముతున్నారు ఎక్కువ గంధపు చెట్లు ప్రాజెక్ట్స్ అన్ని. ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి హైదరాబాద్ నేను కొనుక్కుంటే అక్కడికి వెళ్ళి ఉండగలంటే ఎన్నిసార్లు వెళ్తాను? అంత ట్రావెల్ చేసుకొని 350 kilometers అంత ఉంది. అది వర్కౌట్ ప్రాక్టికల్ సెల్లింగ్ స్కిల్స్, యూనిక్ యూఎస్పీస్ అంటారు కదా, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. సెల్లింగ్ స్కిల్ తప్ప రియల్గా జరిగేవి చాలా తక్కువ, నాకు ఎక్కడ కనిపించలేదు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వదాం అనుకుంటున్నాను, నా బడ్జెట్ ఒక 60 lakhs. సో నాకు క్యాపిటల్ ఎప్రిషియేషన్ అంత వద్దు, నేను ఉంటాకు కావాలి, అందుకని 60 lakhsలో నేను చూసుకుందాం అనుకుంటున్నాను. ఒక మంచి ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటే ఎక్కడ కొనుక్కోమని మీ సజెషన్ ఇస్తారు? నాకు 60 lakhs ఉన్నాయి, హైదరాబాద్లో ఎక్కడున్నా పర్లేదు, బెటర్గా ఉండాలి అనుకున్నట్లయితే ఎక్కడ చెప్తారు మీరు? సిటీకి 40-50 kilometers దూరం వెళ్తే దొరుకుతాయి 60 lakhs. ఇంకా సిటీలో దొరకండి? సిటీలో దొరకండి. సిటీలో మీరు మేజర్గా బంజారా జూబ్లీ పక్కన పెట్టినా తెల్లాపూర్ కానీ, కుక్కట్పల్లి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, కుషాయిగూడ కానీ, ఇక్కడ ఎక్కడ చూసినా స్క్వేర్ ఫీటు దాదాపు మినిమం 5 నుండి 8,000 దాకా ఉంది. ఓకే. 5,000 అనేది ప్రీమియం లీస్ట్. 5,000 అంటే లీస్ట్. 1,500 అడుగులు కావాలి కదా 3 bedroom. అవును సార్. 1,500 into 5,000 6,000 వేసుకుంటే 90 లక్షలు అయిపోతుంది. అక్కడ అయిపోతుంది. దాంతో 6,000 5,000 వేసుకుంటే 75 లక్షలు. 75 లక్షల తర్వాత మరి ఇంటీరియర్స్ 10 లక్షలు, రిజిస్ట్రేషన్ 2-3 లక్షలు, తర్వాత బ్రోకర్ చార్జ్, ఇవన్నీ కూడా కలుపుకుంటే 1 కోటి రూపాయలు అయిపోతుంది. 60 లక్షలు అంటే చిన్నది కొనుక్కోవాలి. మీరు 900-1000 గజాలు 1000 అడుగులు కొనుక్కుంటే సిటీకి 30-40 kilometers గల్లీల్లో కొనుక్కోవాలి. సార్ ఉన్న పలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదేనా? 100% మంచిదే. లేకపోతే వెయిట్ చేయమంటారా? ఏమైనా తగ్గే ఛాన్సులు ఉన్నాయంటారా? ఈ అమరావతి లేకపోతే బిల్డ్ అయ్యి ఏమి తగ్గండి, పెరగకుండా ఉంటే మీరు సొంత. ఇప్పుడు ఆల్రెడీ మేము చెప్పినట్టు కొంతమంది బిల్డర్స్ ఆగస్టు పెంచేస్తున్నారు రేట్లు. సో తగ్గడం అనేది రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ హైదరాబాద్ తెలంగాణలో తగ్గే చూస్తూ లేవండి. అందరూ అంటారు డమాలని ఎంతవరకు స్పీడ్ పెరిగినా పెరగని తగ్గలేదు కదా. బికాజ్ బిల్డర్ ఈజ్ ఆల్రెడీ సెల్లింగ్ ఎట్ థిన్ మార్జిన్. ఎవరు తగ్గిస్తారంటే వాడు ప్రాజెక్ట్లో ఉన్న అప్పులు తీసుకొని ఎవరైనా కట్టుకోలేకుండా పోతే వెయిటింగ్ టైం. ఓన్ వెంచర్స్ ఎవరు అమ్మరండి. బ్యాంకు అంటే జాయింట్ వెంచర్ తీసుకున్న లోన్ తీసుకుని కొనుక్కొని వాళ్ళు ఇలాంటివి చేయడానికి ట్రై చేస్తారు. ఆల్రెడీ మన ఓన్ ల్యాండ్ ఉంటే మనకి ఎంత లేట్ ఉంటే అంత పెరుగుతుంటుంది రేటు. రియల్ ఎస్టేట్ తగ్గే ఛాన్స్ లో. యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ ఫుల్ స్వింగ్ లో ఉంది, టాప్ గేర్ లో. యూ కెన్ ఆల్వేస్ ఇన్వెస్ట్ అండ్ బీ హ్యాపీ. సరే ఏమంటున్నారంటే ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదే, మీరు అక్కడ ఇక్కడ డబ్బులు దాచుకునే బదులు రియల్ ఎస్టేట్లో పెట్టండి, ఖచ్చితంగా గ్రోత్ అనేది వస్తుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఒకవేళ మీరు కనుక మంచి ప్రాపర్టీని ఎలా చూస్ చేసుకోవాలో అర్థం కాలేదనుకోండి,
లైక్ ఫ్లాట్ కొనాలా, ప్లాట్ కొనాలా, కమర్షియల్ బిల్డింగా, ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే అండ్ లిటిగేషన్ లేని ప్రాపర్టీని ఎలా కొనాలి, ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి, ఇదంతా మీకు క్లారిటీ కావాలంటే ఆల్రెడీ సర్రే మన ఫ్రీడమ్ యాప్లో కోర్స్ చేశారనమాట, రియల్ ఎస్టేట్ కోర్సు. ఆ డ్యూరేషన్ వచ్చేసి 6 hours A to Z మనకి ఆ కోర్సులో నేర్పించారు. సో జస్ట్ మీరు ఫ్రీడమ్ యాప్ హోల్ సబ్స్క్రిప్షన్ కాకపోయినా ఓన్లీ సింగిల్ కోర్స్ కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ సింగిల్ కోర్స్ ప్రైస్ కూడా లెస్ దెన్ 1000 మాత్రమే ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా 35 కంటే ఎక్కువ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న నంది రామేశ్వరరావు గారి దగ్గర నుంచి నేర్చుకోండి, ఆ కోర్స్ని చూడండి. సో యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, అదేవిధంగా కోర్స్ లింక్ కూడా ఇచ్చా. ఆ కోర్స్ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ కోర్సుని మీరు చూడొచ్చు అనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆ కోర్సుని చూడండి, A to Z నేర్చుకోండి. ఎందుకంటే పొరపాటున ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి డబ్బంతా కోల్పోతారు. సో అందుకని చెప్పి A to Z మీకు క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయమని నా కోరిక అనమాట. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు. అండ్ మరొక వీడియోతో కలుద్దాం. ఇట్లు మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.